వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వ పాలనలో మనం ఈ భూ పందేరం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అనేక విధాలుగా ఏది మన దేవాలయ భూములు కూడా ఆఖరికి అవి ప్రైవేటు వారి పరం చేసేసి వాటిని కూడా అమరావతి ల్యాండ్ పూలింగ్లోకి తీసేసుకుని నామమాత్రంగా దేవాలయాలకి పరిహారం కింద ఇచ్చేసి అవి కావాల్సిన వారి పేరు మీద రాయించేసుకుని సో ఇలాంటివి చాలా రకాలు అసలు. అయితే ఇప్పుడు ఈ ఆస్తి యాజమాన్య హక్కులను గ్రామ పంచాయతీలు తేల్చలేవు అంటూ హైకోర్టు తాజాగా ఒక తీర్పు చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీలు అనేవి సివిల్ కోర్టులు కాదు అని. ఇది అసలు ఏ సందర్భంగా ఈ తీర్పు చెప్పాల్సి వచ్చింది, ఏంటి, ఈ వివరాలన్నీ చెప్పడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ శ్రీ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఏంటి సార్ ఇప్పుడు తాజాగా ఇచ్చిన హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఇది విద్యాలయ ప్రభాకర్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ కేసులో ఆల్రెడీ మనం ఒకసారి దీని మీద మనం ఈ మధ్య కాలంలో ఒక టాపిక్ లో మనం మాట్లాడుకున్నాం సార్. ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఖజానాని నింపుకోవటం కోసం ప్రభుత్వ భూములు కానీ, దేవాలయ భూములు కానీ, గ్రామ కంటాలు కానీ, అసైన్ ల్యాండ్ కానీ ఎవరన్నా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి రండి, మేము గేట్లు ఓపెన్ చేసాము, మీరు వచ్చేసి ఏ ఉన్నా లేకపోయినా, ఆధారాలు ఉన్నా లేకపోయినా అఫిడవిట్లు ఇచ్చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము, తర్వాత మీరు తన్నుకు సావండి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అది మనకు తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో తమతో అన్నట్టు ఇది ఖచ్చితంగా లిటిగేషన్ పెరుగుద్ది, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, మల్టిపుల్ లిటిగేషన్ స్టార్ట్ అవుతాయి, మల్టిపుల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇందులో లీగాలిటీ లేదు కాబట్టి అని నేను చెప్పాను. ఇలాంటిదే అంతకుముందు కూడా ఒకటి చేసింది బిఆర్ఎస్ స్కీమ్ అని, అంటే బిల్డింగ్ రెగ్యులేటర్ స్కీమ్ అంటారు దాన్ని. అన్యాయంగా ఏదైనా ఆక్రమించుకొని కట్టడాలు కట్టితే మేము దాన్ని రెగ్యులైజ్ చేస్తాము, మీరు ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పి కూడా ఒకటి జియో విడుదల చేసింది మన ఏపీ గవర్నమెంట్. దాని మీద ఆల్రెడీ హైకోర్టు స్టే ఇచ్చిందండి. చాలా మంది కోర్టు పోయారు. అంటే ఇప్పుడు ఇల్లీగల్ కట్టడమే ఇల్లీగల్ అని చెప్తున్నాం, మళ్ళీ దాన్ని లీగలైజ్ ఎలా చేస్తారు? దానికి గవర్నమెంట్ కి అథారిటీ ఎక్కడ ఉంటుంది? దానికి ఒక చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అది కరెక్ట్ కాదని చెప్పి స్టే ఇచ్చింది. ఇప్పుడు తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే, ఇప్పుడు అసైన్ ల్యాండ్ కానీ, గ్రామ కంటాలు కానీ, ఏదైనా రిజిస్ట్రేషన్ కానీ ఏదైతే ఉంటే ఇక్కడ తీసేస్తాం చేసేస్తామని చెప్తున్నాం. అయ్యా దాని మీదే ఇప్పుడు ఇది వచ్చింది. గ్రామ పంచాయతీ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ వాళ్ళకి టైటిల్ డిసైడ్ చేసే హక్కు లేదు, ఇది కోర్టు చెప్తుంది. ఓన్లీ యాజమాన్యపు హక్కుని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంది అంటే, అతనికి డాక్యుమెంట్ యాజమాన్య పత్రం అనేది పర్ఫెక్ట్ గా లీగల్ గా ఉన్న టైటిల్ డీడ్ ఏదైతే ఉందో అదే ఉండాలి, లేదా సివిల్ కోర్టు వారు ఇచ్చిన డిగ్రీ అయినా ఉండాలి. వీటికి మాత్రమే వ్యాలిడ్. అంతేగాని గ్రామ పంచాయతీ వాళ్ళు పన్ను రసీదులు ఇస్తేనో, వాళ్ళేదో పట్టాలు డాక్యుమెంట్లు ఇస్తేనో, లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఏదో పన్ను రసీదులు ఇచ్చారు, కరెంట్ బిల్లులు ఇచ్చారు, లేకపోతే వాటర్ ట్యాక్స్ ఇచ్చారనో, లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఇంకేదో నీకు అఫిడవిట్లు రూపంలో ఇచ్చారనో, ఇవన్నీ టైటిల్ డీడ్స్ కాదు. ఈ యాజమాన్యపు హక్కుని నిర్ధారించలేవు, ఇది కోర్టు వారు చెప్పింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే, అలా నిర్ధారించలేకైతే ఇవాళ గ్రామ పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ అవినీతి ఎక్కడ లేదండి, అన్ని చోట్ల అవినీతి ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కానీ, పలుకుబడితో ఉన్నవాళ్ళు కానీ, డబ్బు ఉన్నవాళ్ళు కానీ ఏం చేస్తారు? ఇప్పుడు ఖాళీ భూములు చూస్తారు, వాటిని వాళ్ళ పేరు మీద రసీదులు సంపాదిస్తారు, వాటర్ ట్యాక్స్ కడతారు, కరెంట్ బిల్లులు కడతారు, అన్ని క్రియేట్ చేస్తారు, అన్ని క్రియేట్ చేయగలరు. ఇవాళ అట్లాంటి ఉద్దండులు మనకు ఉన్నారు. క్రియేట్ చేసి ఏం చేస్తారు? ఇప్పుడు భూములు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కూడా. ఈ విధంగా ఇది ఇల్లీగల్, ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే కొన్ని ఖాళీ భూములు ఉంటాయి సార్, యజమానులు ఏం చేస్తారు, వేరే ఊర్లో ఉంటారండి కొన్ని సంవత్సరాలు బట్టి. కానీ ఈ ఖాళీ భూమి మీద ఆ గ్రామంలో ఎవరికన్నో పడద్ది, ఆ పట్టణంలో ఎవరికన్నో పడద్ది. వాడు ఏం చేస్తాడు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనో మున్సిపాలిటీలోనో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సంపాదించేసి వాడు హౌస్ ట్యాక్స్ లేకపోతే కరెంట్ ట్యాక్స్ ఏదో క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి ఇది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి అంటాడు, అది రిజిస్ట్రేషన్ అవుతుంది. అలాగని యాజమాన్య మాకు వచ్చిందా? రాలేదు. అంటే ప్రాపర్ టైటిల్ లేదు అక్కడ. అవన్నీ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అయ్యి అధికారంతో కొమ్మకి క్రియేట్ చేసినవి. నేను ఆ రోజే చెప్పాను, ఇవి నిలబడవు, ప్రభుత్వ జీవోలు నిలబడవు. కోర్టు ముందుకు వచ్చేసరికి ప్రభుత్వం, మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి, ప్రజలకు కూడా తెలియాలి. ప్రభుత్వ జీవో ఇచ్చింది పవర్ఫుల్లా, కోర్టు ఆర్డర్ పవర్ఫుల్లా అంటే కోర్టు ఆర్డరే పవర్ఫుల్. ఎందుకంటే జీవోల్ని కొట్టేసే అధికారం కోర్టుకు ఉంటుంది. ప్రభుత్వం ఎన్ని జీవోలన్నా చేయొచ్చు, అవి లీగల్ గా లేకపోతే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కోర్టుకు పోతే ఆ జీవోలు కొట్టేస్తుంది కోర్టు, పర్ఫెక్ట్ గా ఆధారాలు చూపించగలిగితే.
సో నేనేమంటానంటే ఇప్పుడు ప్రభుత్వం చేసేది కూడా అదే. హైకోర్టు ఇదే ఇచ్చింది అనమాట. గ్రామ పంచాయతీ మీరెవరో యాజమాన్య హక్కుల్ని నిర్ధారించడానికి, రెవెన్యూ వాళ్ళు మీరెవరో యాజమాన్య హక్కులు నిర్ధారించడానికి, మీరిచ్చే పన్ను రసీదుల వల్ల హౌస్ ట్యాక్స్, కరెంట్ బిల్లు లేదా వాటర్ ట్యాక్స్ వల్ల యాజమాన్య హక్కు ఎలా వస్తుంది? రాదు కదా. దానికి ప్రాపర్ డాక్యుమెంట్ ఉండాలి, లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, పక్కా పట్టా ఉండాలి, పర్మనెంట్ పట్టా ఉండాలి. ఇవన్నీ పక్కాగా లేకపోతే ఏమవుతుందంటే బెజవాడ బస్ స్టాండ్ నాదే అంటే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తుంది రిజిస్టర్ ఆఫీస్. కానీ అది నాదా కాదని అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే మాకు తెలదు, నువ్వు సివిల్ కోర్టుకు పో అంటారు వాళ్ళు. మాకు స్టాంప్ డ్యూటీ ఇస్తే చాలు, బెజవాడ రైల్వే స్టేషన్ అయినా నీ పేరు మీద రాస్తాం, నువ్వు బెజవాడ బస్ స్టాండ్ అయినా నీ పేరు మీద రాస్తాం, మాకు స్టాంప్ డ్యూటీ కావాలి. ఇది రిజిస్టర్ ఆఫీసులు చెప్పేది, గవర్నమెంట్ చెప్పేది. అది నీది, నువ్వు తీసుకోవాలేకపోతే నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళి అంటారు. అంటే అల్టిమేట్ గా కోర్టే డిసైడ్ చేసేది. అందుకే కోర్టు వారి డిగ్రీ అయినా ఉండాలి, యాజమాన్య హక్కు పక్కా పత్రం అనేది నీ దగ్గర ఉండాలి. ఈ లేకోకుండా నీదో హౌస్ ట్యాక్స్ కట్టానో లేకపోతే కొన్నాళ్ళు బట్టి అందులో ఉంటానో. ఇప్పుడు గ్రామ కంట్రోల్ ల్యాండ్స్ ఉంటాయి సార్, 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు మీరు అందులో ఉన్నాయి కానీ మీకు యాజమాన్య హక్కు రాదు. అదే ప్రభుత్వాలు ఈ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్పేది అదే. మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నంత మాత్రమే మీకు యాజమాన్య హక్కు అయితే రానే రాదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ తాత్కాలిక డాక్యుమెంట్స్ ఈ రెవెన్యూ వాళ్ళు ఇచ్చినవి, ఈ రెవెన్యూ వాళ్ళైనా పంచాయతీ వాళ్ళైనా ఇవన్నీ ఏంటంటే ఈ రిసీట్లు ఎందుకు ఇస్తారంటే వాళ్ళ ఆదాయం కోసం పిఎని యాజమాన్యం తేల్చడం వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకి ఆ రైట్స్ కూడా లేవన్నమాట. కేవలం వాళ్ళు ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్, పంచాయతీ రికార్డ్స్ డు నాట్ కన్ఫర్ ది టైటిల్. నేను అదే చెప్తున్నాను మీకు. సో నేనేమంటానంటే ఇప్పుడు ఈ ఇంటి పన్నులు ఉన్నాయనో, హౌస్ ట్యాక్స్ ఉందనో, మాకు ఇంటి నెంబర్ ఉందనో, డోర్ నెంబర్ ఉందనో, కరెంట్ బిల్ ఉందనో, ఇవన్నీ కూడా యాజమాన్యపు హక్కుని నిర్ధారించలేవు. అది కోర్టు చెప్తుందండి. ఇలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పేవారు ఏంటంటే ఇదే రెవెన్యూ రికార్డులు పన్ను వసూలుకు మాత్రమే ఓపెన్ చెప్పేసింది కోర్టు. ఈ రెవెన్యూ రికార్డులు కానీ, పంచాయతీ రికార్డులు కానీ, మున్సిపల్ రికార్డులు కానీ ఏమైనా ఉన్నాయంటే అవి దేనికి ఉపయోగపడతాయి అంటే వాళ్ళు రెవెన్యూ వసూలు చేసుకోవటానికి, డబ్బులు వసూలు చేసుకోవటానికి. ఇవన్నీ నీకు యాజమాన్య హక్కు రాదు, అది జరిగే పని కాదు. ఇప్పుడు మీరు అద్దెంట్లో ఉంటే మీరు కరెంట్ బిల్ మీరే కట్టుకుంటారు, అలాగని ఆ ఇల్లు మీ సొంత అయిపోదు కదండి. అలాగే ఇది కూడా వాటర్ ట్యాక్స్ మీరే కట్టుకుంటారు, మీరు అయిపోదు కదా. ఇలాగే కొన్ని ఉంటాయి అనమాట. సో ఇది ఏమవుతుందంటే హక్కు అయితే యాజమాన్య హక్కు రాదు. ఇది ఓన్లీ చట్టబద్ధమైన టైటిల్ అయినా ఉండాలి, సివిల్ కోర్టు డిగ్రీ అయినా ఉండాలి తప్ప రెవెన్యూ రికార్డులు కేవలం పన్నులు వసూలు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అవి ఉన్నాయని చెప్పేసి మీరు అట్లా ఆక్రమించుకోవటాలు, రిజిస్ట్రేషన్ చేసుకోవటాలు ఇవన్నీ చెల్లవు. ఇది మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చెప్పింది. నేనేం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏంటంటే ఈ ఖజానాని కొంచెం నింపుకోవడం కోసం ఈ పబ్లిక్ కి లీగల్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల, లీగల్ అవేర్నెస్ తక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఖాళీ భూములు కానీ, ఎస్ఎన్ ల్యాండ్ కానీ, గ్రామ కంటాలు కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా ఇల్లీగల్ ఏదో డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి ప్రస్తుతానికి మనం రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుందాం, మందని మమ్మ అనిపించుకుందాం అనుకుంటారు. కానీ లాంగ్ రన్ లో, లాంగ్ స్టాండింగ్ లో రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఇవి కోర్టులో నిలబడవు, కోర్టులో పోతాయి. మేము ఇంటి పన్ను కట్టామండి, రిజిస్ట్రేషన్ లో మేము స్టాంప్ డ్యూటీ కట్టామండి, హౌస్ ట్యాక్స్ కట్టామండి, వాటర్ బిల్లు కట్టామండి, కరెంట్ బిల్లు కట్టామండి, మేము 10-15 సంవత్సరాల బట్టి ఇందులోనే ఉంటున్నామండి అంటే కోర్టు యాక్సెప్ట్ చేయదు. ఉన్నా సరే యాజమాన్య హక్కు నీకు లేదు. దానికి తగ్గ డాక్యుమెంట్ కానీ, కోర్టు డిగ్రీ కానీ ఈ రెండు మాత్రం ఉంటేనే నీకు యాజమాన్యంగా నువ్వు ధృవీకరించబడతావు. లేని పక్షంలో నువ్వు ఎన్ని పన్నులు కట్టినా, ఎన్ని రసీదులు కట్టినా, ఎన్నాళ్ళు బట్టి నువ్వు ఆ భూముల్లో ఉన్నా నీకు యాజమాన్య హక్కు అయితే రానే రాదు అని చెప్పింది ఏపీ హైకోర్టు అన్నమాట. ఇదే అంటారు సార్ అంశం. అదే అండి, ఇప్పుడు ఆ అమరావతి రైతుల విషయంలో కూడా జరుగుతుంది ఇదే అంటారా? ఎందుకనంటే మొన్న అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కదా, ఆ అంశం మీద మనం మాట్లాడుకున్నట్టును. వాళ్ళైతే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు వాళ్ళ భూములు రిజిస్ట్రేషన్ ల్యాండ్ పూలింగ్లో ఇవ్వని వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో అవి అసలు రిజిస్ట్రేషన్లు కూడా కాకుండా ఆపేశారంట. సిఆర్డిఏ వాళ్ళు రిజిస్ట్రేషన్లు కాకుండా ఆపేశారంట. వాళ్ళ కూతుర్లకో లేకపోతే వాళ్ళ కొడుకులకో, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవడానికి కూడా అవి మన గిఫ్ట్ డీడ్ రాసుకోవడానికి వీటికి కూడా అవకాశం లేకుండా చేసేసారని వాళ్ళు చాలా బాధలు చెప్పుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏమందంటే వాళ్ళని కావాలని మీరు వెంటేసి తిరుగుతున్నారు, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళలో కూడా కొంతమంది భూములు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ అది ఇది అని చెప్పేసి కూటమి వర్షన్ చెప్తున్నారు. అసలు ఎలా చూడాలంటే వాళ్ళ ఇష్యూస్ని సార్? ఇప్పుడు వాళ్ళు మనం వినేయన్ని కాకుండా మేము తెల్లారులెగితే హైకోర్టు అక్కడే తిరుగుతూ ఉంటాం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు సార్. 80% రైతులు అక్కడ ఇవ్వాల్సి వచ్చి ఇచ్చారు, వాలంటీర్గా ఇవ్వాల. వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చి, అంటే వాళ్ళు ఇవ్వాల్సినట్టుగా అక్కడ అట్మాస్ఫియర్ ని ఈ ప్రభుత్వాలు క్రియేట్ చేసినాయి.
అదే అది ఆ కరెంటు కరెంటు కట్ చేశారంటే, వాటర్ కట్ చేశారంటే ఇవ్వని వాళ్ళవి భూములకి. కాదు సార్, ఇప్పుడు ఒక చిన్న రైతు ఉంటాడు అక్కడ, అతనికి ఒక 4 ఎకరాలు ల్యాండ్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ల్యాండ్ కనుక ఇవ్వకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్ లో రోడ్డు వస్తుందని చెప్పేస్తున్నారు. రోడ్డు వస్తే ఏమవుద్ది? అది దాన్ని వ్యతిరేకించడానికి లేదు, రోడ్డు కంపల్సరీ వేయాల్సిందే. సో మేము ఎంత ఇస్తాము, నువ్వు ఇష్టమే తీసుకో, లేకపోతే మానేసి మేము రోడ్డే చేస్తాం, ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. ఇప్పుడు అతనికి వేరే మార్గం లేదు, పాపం అతను బతుకుతారు ఆ 4 ఎకరాలే. ఆ 4 ఎకరాల్లో 2 ఎకరాలు రోడ్డుకే పోతాయి. ఇంకే 2 ఎకరాలు పెట్టుకుని ఏం చేస్తాడు? ఆ 2 ఎకరాలను ఇక్కడ తోడేసి ఇసుకంతా దాంట్లో వేస్తారు. ఆ పంటకు పనికిరాదు, ఆ ల్యాండ్ పంటలు పనికిరావండి. వాళ్ళ గోడ అదే. ఇప్పుడు వాళ్ళ మొరైనే నాదుడు లేడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అన్ని దిక్కులు చూసుకున్నారు. ఏ దిక్కు ఎవరో ఆదుకునే వాళ్ళు లేరు, ఈయనే మనకు ఆధారం అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వచ్చి మొత్తం లీగల్ లీగల్ కమిటీని కూడా ఫామ్ చేశారు కదండి మన ఆయన పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారి. అవునండి. దాని మీద ఇప్పుడు ఏంటంటే ఒక్కళ్ళే కాదు, ఇద్దరు కాదు, చాలా మంది వచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వాళ్ళు ఒక 50 మందో 100 మందో ఉన్నారు, కానీ అక్కడ కొన్ని వందల వేల మంది ఉన్నారు. అందరికి అపాయింట్మెంట్ కష్టం కాబట్టి, కూర్చోటానికి చోటు కూడా ఉండదు కాబట్టి, పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో కొంతమంది రండి అని చెప్పడం వల్ల కొంతమంది, అందరి తరఫున కొంతమంది అటెండ్ అయ్యారండి. అట్లా చాలా మంది ఉన్నారు. భయపడి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బయటికి రాని వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ మనం బయటపడితే మనల్ని కక్షాదింపు చర్యలు చేస్తారేమో. ప్రజలకి భయాలు ఉంటాయండి జనరల్ గా. అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ బతికి బట్ట కట్టాలి. సో ఇవన్నీ సవాలక్ష ప్రాబ్లం, చెప్పుకునే కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. కనుక వాళ్ళంతా భయపడుతూ ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సి వచ్చింది. ఈ రోజున కొంచెం భరోసా వచ్చేసరికి బయటికి రావడం జరిగింది. వాళ్ళందరూ ఎంత కొంత భరోసా వచ్చింది. అంటే ఫస్ట్ టైం 30,000 ఎకరాలు అన్నారు, అది జాలా. 50,000 ఎకరాలు అన్నారు, అది జాలా. 1,00,000 ఎకరాలు అన్నారు. సో వీళ్ళు భయపడిపోయారు. ఏం జరుగుతుందో అసలు అని వాళ్ళు ఇప్పుడు కొంచెం కొంచెం బయటకు రావడం మొదలెట్టారు. దానితో వాళ్ళు బయటకు ఎందుకు వచ్చారు అంటే అక్కడ రాజధానిలో అక్కడ ఎంత పని జరుగుతుందో వీళ్ళకి అర్థమైపోయింది. సో ఇది ఇప్పుడు అయ్యేది కాదు, సచ్చేది కాదు, అంటే మనం బయటికి వెళ్ళి ఫైట్ చేయాల్సిందే. మనకున్న ఆధారం ఏకైక వ్యక్తి ఎవరు ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కలిస్తే ఎంతో కొంత న్యాయం చేస్తాడని జనం ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. సో ఆ భరోసాతో ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చారు. చాలా మంది ఈ రోజున అక్కడ ఏమైందంటే చాలా మందికి ఇది రావట్లేదు, అమౌంట్ ఇస్తున్నారు సంవత్సరం అది ఇవ్వట్లేదు, చాలా మందికి అందట్లేదు. ఒక 10%కి అందుతుంది, మిగిలిన వాళ్ళందరికీ ఇవ్వట్లేదు. వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, రోడ్లు వెళ్ళిపోయినాయి, డ్రైనేజీలు వెళ్ళిపోయినాయి, ఫ్లాట్లు తిరిగి వాటిని వ్యవసాయం చేసుకుంటా కూడా కొన్ని పనికి రావన్నమాట కొన్ని స్థలాలు అక్కడ. అలాగా చేసేసారు దాన్ని కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేయటం వల్ల. సో నేనేమంటానంటే ఈ రోజు కాదు, ఎప్పటికైనా సరే వాళ్ళు లీగల్ గా ఫైట్ చేస్తే, ఒకవేళ తాత్కాలికంగా ఇచ్చినా కానీ మాకు ఇష్టపూర్వకంగా ఇవ్వలేదండి, భయపెడతాం వల్ల మేము ఇచ్చాము అని కనుక కోర్టును అప్రోచ్ అయ్యారు అంటే ఇది ఎప్పటికైనా ప్రాబ్లమే, ఇది ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు తాజాగా ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో, పంచాయతీలకి ల్యాండ్ టైటిల్ డిసైడ్ చేసే హక్కు లేదు అని, ఇది అమరావతి రైతులకు కూడా ఏమైనా ఉపయోగపడేటువంటి తీర్పు అవుతుందా? అది స్టేట్ అంతా వర్తిస్తుంది అండి. హైకోర్టు జడ్జిమెంట్ స్టేట్ అంతా వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి చుట్టుపక్కలంతా గ్రామ పంచాయతీలే కదా. అవును, అవి టౌన్ కాదు కదా. ఉండవల్లి, పెనుమాక, కురుగల్లు. ఇప్పుడు గ్రామ పంచాయతీ స్టాఫ్ అంటే ఎవరో స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కి ఇవన్నీ డిసైడ్ చేసే రైట్ ఉందా లీగల్ గా అంటే లీగల్ గా లేదు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాలంటరీగా ఇస్తున్నారనే మాట చెప్పి దీన్ని మొత్తం అక్వైర్ చేస్తున్నారు తప్ప వీళ్ళు మేము తీసేసుకున్నాం అనే మాట చెప్పట్లా. వాళ్ళు రేపొద్దున మేము ఇవ్వలేదండి వాలంటరీగా భయపెట్టి తీసుకున్నారు అని కనుక వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయితే మళ్ళీ లిటిగేషన్ మొదలవుతుంది. ఈ ప్రమాదం ఉంది ఈ జడ్జిమెంట్ ద్వారా. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ చూడండి, ఆ అమరావతి అంతా పంచాయతీ భూముల్లోనే ఉంది, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే తీసుకోవడం జరిగింది. ఇదంతా పంచాయతీ ల్యాండ్. పంచాయతీ ల్యాండ్ టైటిల్ ఖరారు చేసే హక్కు మరి పంచాయతీకి లేదని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. ఒకవేళ వీళ్ళు వాళ్ళు వాలంటరీకి ఇచ్చారంటే వాళ్ళు ఒప్పుకుంటే తప్ప, మేము వాలంటరీకి ఇచ్చామని ఒప్పుకుంటే తప్ప, మేము వాలంటరీకి ఇవ్వలేదు అంటే ఇది ఎప్పటికైనా సమస్యే. అదే అప్పుడు చంద్రబాబు గారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ఇది నిరంతర రాజధాని, ఏదే దాన్ని ఏమంటారంటే ఇది ఈ రోజు అయ్యేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. దాంట్లో ఇంత అర్థం ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారు, ఇది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కడతారు అనుకున్నారు. కడతాం కాదు, అసలు ఇది ఈ నిరంతరం ఫైట్లు జరుగుతూనే ఉంటాయి ఈ రాజధాని మీద. ఇప్పుడు అయ్యేది కాదు, వచ్చేది కాదు, ఇది నడుస్తూనే ఉంటది. వీళ్ళు కడతానే ఉంటారు, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇది జరుగుతుంది నిరంతర రాజధాని ప్రక్రియ. అందుకే పాపం ఎంతో అద్భుతంగా దేశంలోనే ఫస్ట్ టైం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా కృషి చేస్తే అండి, మనం ప్రతి సందర్భంలో ఈ మాట చెప్పాలండి. ఆయన ఎంత ఇదిగా చెప్తున్నారంటే, మొన్న సిద్ధాంతం దగ్గర సభలో బ్లాక్ చైన్ టెక్నాలజీ మేమే తెచ్చాం, క్యూఆర్ కోడ్ మేమే తెచ్చాం, ఏది పాస్ పుస్తకాల మీద
అసలు ఎంత క్రెడిట్ చోరీ అండి. అది చాలా క్లియర్గా ఆయన కొంత వందల మందిని ఇది స్టాఫ్ని అపాయింట్ చేసి సర్వేయర్స్ని అపాయింట్ చేసి ప్రత్యేకంగా దానికి విమానాలు డ్రోన్లు కూడా కొన్నారంట జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. దానికి ఇన్సెంటివ్స్ మీరు కూడా చెప్పారు ఒక సందర్భంలో 400 కోట్ల ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చింది ఆ ప్రత్యేకంగా అది ఇంప్లిమెంట్ చేసినందుకు, ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినందుకు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినందుకు. ఆంధ్రప్రదేశ్ లో అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్. అది ఆంధ్రప్రదేశ్ లో అంత పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన గవర్నమెంట్ లో చేశాడు. 400 కోట్లు ఇన్సెంటివ్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, అంటే అసలు నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఫస్ట్ తీసుకున్న ప్రాజెక్టు, ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ని తీసుకుంది కూడా ఆంధ్రప్రదేశ్లోనే కదా. యాక్చువల్ గా ఏంటంటే అండి, అది కనుక పూర్తిగా జరిగి ఉంటే ఏమవుతుందంటే ఆ ల్యాండ్ టైటిల్ ఆ యజమానికి ఇష్టం లేకోకుండా చంద్రబాబు కాదు కదా మోడీ గారు వచ్చిన కానీ తీసుకోలేడు. ఇక అది పక్కాగా అమలై ఉంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీసర్వే జరిగిందంటండి. 100 years తర్వాత ప్రస్తుతం మన జనరేషన్ లో జరిగింది. అది ఎంత మనం చూడండి అంటే ఎంత పక్కాగా ఒక అమరావతిలో నాకు ఎకరం పొలం ఉండి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో కనుక నా పేరు ఉంటే నాకు ఇష్టమైతేనే ఇస్తాను, నేను ఎవరు అంటే నన్ను ఎవరేం చేయలేరు. ఇవాళ ఆ యాక్ట్ లేకపోవడం వల్ల అసలు పట్టా భూములనేమో పట్టా భూములు కాదని, పట్టా భూములు కానట్లేమో పట్టా భూములని, వీళ్ళు ఇష్టం వచ్చిన సర్వే నెంబర్లు మార్చేసి, అసెస్మెంట్ నెంబర్లు మార్చేసి, రీసర్వేని పెట్టేసి, అసలు ఎవరి భూములు ఎక్కడ ఉండేదో తెలియదు, ఎవరి నెంబర్లు ఎక్కడ ఉండేదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఏదో ఆ రెవెన్యూ వాళ్ళు చెప్పిందే శాసనం. విషయం ఏంటంటే ఆ రెవెన్యూ వాళ్ళకి నాలెడ్జ్ ఏమి ఉండదండి, వాళ్ళకి ఏమీ తెలియదు. సర్వే వాడు వస్తాడు, వాడు ఏం చేస్తున్నాడు తెలియదు, కాకపోతే ఈ మిగిలిన వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆడు చెప్పిందే ఫాలో అవ్వాలి అందరూ. ఇది పరిస్థితి. రెవెన్యూలో ఉన్న కరప్షన్ ఎంతో మీకు నాకు తెలియదు కాదు. అన్ని డిపార్ట్మెంట్ లో టాప్ ప్లేస్ ఏదైనా ఉందంటే రెవెన్యూవే. వాళ్ళకి మంచి చేసుకున్నాడు, వాడికి మంచి చేసి వాడిని కాకబెట్టినోడికి మాత్రం వాడు అనుకోలేదు ఒక సర్వే నెంబర్ ఇస్తాడు, ఒక రాయిపోతాడు, ఇది నీదే అంటాడు. అది నాది కాదని ఎవడని వచ్చాడు అనుకోండి, మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అంటాడు. అది ఇప్పుడు తేలేదు కానీ సచ్చేది కాదు. సో ఇది ఏమవుతుంటే ఈ రెవెన్యూ వాళ్ళు ఈ లిటిగేషన్ చాలా ఉన్నాయి అమరావతిలో. సో ఇదన్నీ పోవాలి, వీటి నుంచి ప్రజలు సఫర్ అవ్వకోకుండా శుభ్రంగా ఉండాలి, వాళ్ళ ఆస్తులకి రక్షణ కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టమైనా సరే దాన్ని టైటిలింగ్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తే ఏం జరిగిందండి? ఏం జరిగింది చూడండి. ప్రజలు కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళని నమ్మారు, నిజం చెప్పేవాళ్ళని నమ్మలేరు. ఒక ఫోటో ఒకటి వేసుకోవడం తప్పైపోయింది అయింది. సో ప్రజలు కూడా జరగాలి, జరిగితే కానీ రెండోసారి మోసపోకుండా ఉంటారు. ఇప్పుడు తెలిసింది, ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటే అండి ప్రతి ఒక్క యజమాని హ్యాపీగా ధైర్యంగా అతను ఉండేవాడు. ఎందుకంటే అతని భూమికి మంచి రక్షణ ఉండేది. అతనికి ఇష్టం లేకపోకుండా ఎవడు కూడా ఏ ఇంప్లిమెంట్లు చేసే పని లేదు, కబ్జా చేసేది లేదు, ఆన్లైన్ అంతా వచ్చేసేది. ఈ రోజు నేను ఏముంది, ఎవడి భూమి ఎక్కడ ఉందో తెలియట్లేదు ఈ అమరావతిలో. ఎప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. నీకు ఇప్పుడు రైతులకి కొన్ని ప్లాట్లు ఇచ్చారంట, ఎవరికి ఎక్కడ ప్లాట్లు ఇచ్చారో తెలియదు. ఒకసారి సమాధుల్లో చూపిస్తారు, ఒకసారి వాగుల్లో చూపిస్తారు, ఇంకోసారి కాలకట్ట పక్కన చూపిస్తారు. అసలు ఏంటో సరే అర్థం కావట్లేదు. ఇది ఎప్పటికి మారద్దు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత మంచిదో ఈ రోజున అది రాకపోవటం వల్ల ఎంతమంది రైతులు ఈ రోజున తెలుసుకున్నారు దాని విలువ. కానీ ఇప్పుడు కదండి, ఇప్పుడు ఈయన సభలు పెట్టి పాస్ పుస్తకాలు ఇస్తానంట, అది యాజ్ గా ఇప్పుడు జగన్ గారు చేసింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీళ్ళు, లేకపోతే ఇది వీళ్ళు వేరే విధంగా చేస్తున్నారా? వీళ్ళు ఏమీ చేయట్లేదు, గ్రౌండ్ లెవెల్లో పనులేమీ చేయట్లేదు, పబ్లిసిటీ చేసుకుంటారు. పనులేం చేయట్లేదు సార్, పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అవన్నీ ఏం జరగట్లేదండి. ఏమండి పంచాయతీ మినిస్టర్ ఎవరండి? పవన్ కళ్యాణ్ గారే కదా. అవును. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గ్రామ పంచాయతీలు తెలుసా ఆయనకి? ఎన్ని గ్రామాల్లో రోడ్లు ఉన్నాయో తెలుసా? ఎన్ని గ్రామాల్లో కరెంట్లు ఉన్నాయో తెలుసా? డ్రైనేజీలు ఉన్నాయో తెలుసా? ఏమన్నా తెలుసా అసలే? మరి ఇవన్నీ ఎలా సార్? ఉండవల్ల ఎన్ని గ్రామాల ప్రజలు ఉన్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎన్ని అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని గ్రామ కంట భూములు ఉన్నాయి? ఆయన ఏ రోజున కూర్చొని సర్వే చేయించాడా? ఎప్పుడైనా తిరిగాడా? రైతులతో మాట్లాడాడు? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి విన్నాడా? ఇదేంటి సార్? అదంటే తెలియదు. అవగాహన పుట్టుకతో ఎవరికి రా సార్, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నీకు లేనప్పుడు నువ్వు మానేయాలి, అంతేగాని మీరు నాకు అవగాహన లేదంటే నువ్వెందుకు తీసుకున్నావు? ఇలా గ్రామాల పరిస్థితి చూడండి సార్, నీళ్లు లేవు, అక్కడ నీళ్లు లేదు. ఇవన్నీ ఎవరు చేస్తారు సార్? రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇక్కడ పేపర్లో చూస్తేనేమో ఈ గ్రామాలు ఇన్ని లక్షల కోట్లు గ్రాంట్ వచ్చేసిందని చెప్తున్నారు. ఈ సోషల్ మీడియా ఒకటి, ఇక వాళ్ళకి జీతాలు ఇస్తే చాలు ఏదైనా చెప్పేస్తారు. ఇక అంతే వాళ్ళ సోషల్ మీడియా. ఎంత గౌరవం సార్! అది చూసి మాలాంటి నవ్వుకుంటున్నాం సార్. మేము గ్రౌండ్ లెవెల్లో ఏమి మంచి అనేది జరగట్లేదు. ఇవాళ
ప్రతి వాడు అన్ని రంగాల్లో సఫర్ అయిపోయారు, అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయాడు. ఒక గ్రామ పంచాయతీ ఏంటి, రెవెన్యూ ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, ఎక్కడ సార్ ఎవరు పని చేస్తున్నారు సార్? శనివారం ఆదివారం వచ్చినా వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన గ్రామ పంచాయతీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇక్కడ పని చేయలేకపోయాడు, హైదరాబాద్ లో ఏం చేస్తాడండి, ఈయన ప్రెస్ మీట్లు పెట్టేసి మేము తెలంగాణలో పోటీ చేస్తాం, నేను గద్ర గారికి కారు కొనిచ్చా, స్కూటర్ కొనిచ్చాను. అసలు సమయం సందర్భం ఏమన్నా ఉందా? ఎందుకు వెళ్ళారండి ఈయన? అక్కడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారండి? ఇక్కడ పనులు లేవా? ఇక్కడ ఎంత పని ఉందండి మీరు చేయాల్సింది? అక్కడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఎవరిని బాగు చేయటానికి, ఎవరిని సపోర్ట్ చేయటానికి? అంటే ఇది అదేనండి ఎంపీ గారు ఉన్నారు కదా, ల్యాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆయన ఏదో కోడి చెరువు అని దాన్ని కబ్జా చేశారు అనేటువంటిది ఆ ఇష్యూ మీద ఒకటి బాగా ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. అది ఏంటి సార్, అసలు ఎలా జరిగి ఉండొచ్చు? అదేదో సికం భూమి అని అంటున్నారు, ఆ సికం భూమి తీసుకోకూడదని. సార్ అది కోడి చెరువు సార్, అది పక్కాగా రిజిస్ట్రేషన్ వచ్చేసింది, అది ఆన్లైన్ లో కూడా వచ్చింది. కోడి చెరువు పక్కా, అందులో డౌట్ లేదు. ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, దాంట్లో 2 ఎకరాలే గవర్నమెంట్ ల్యాండ్, మిగిలింది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పారు. కాదు, అక్కడ అన్ని ఆధారాలతో కోడి చెరువుని కబ్జా చేసింది మన పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం, ఆ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం కోసం హడావుడిగా తెలంగాణ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జనసేన రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తుంది. అంటే ఆయన సవాల్ విసురుతున్నాడుగా, ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడుగా, అది ఒకవేళ ప్రభుత్వం భూమి అంటే తీసేసుకోండి అని. తీసేసుకోండి ఏంటి, మీరు తీసుకుంటారు సార్. ఇప్పుడు అది తీసుకుంటారనే కదా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తా తెలంగాణ అన్నాడు. ఒక పక్క తీసుకోమని చెప్తున్నాడు, నేను పోటీ చేస్తానని చెప్తున్నాడు. మరి అధికారులు ఎలా ముందుకు వస్తారండి? లాజిక్ అర్థమైందా? నేను పోటీ చేస్తాను అంటే అర్థమైంది, పొరపాటున 2-3 సీట్లు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ రేపొద్దున ఏ బీజేపీతోనే కలిసిపోతాడు, మళ్ళీ ఉంటుంది, ఎంత ప్రతిపక్షం ఏదో ఉంటుంది కదా, మళ్ళీ మన మీద కక్షాలను చర్య చేస్తాడు, ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి అధికారులు ముందుకు రారు. ఎలాగో రేవంత్ రెడ్డి గారు నాకు మంచి దోస్తు అని చెప్తున్నాడు ఈయన. అదో విచిత్రం. ఇప్పుడు ఆయన కోడి చెరువుని సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం కోసం అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేను తెలంగాణలో పోటీ చేస్తున్నాను అని చెప్తున్నాడు. అలాగే బండి సంజయ్ గారు అబ్బాయి ఇప్పుడు రేప్ కేసులో లోపల ఉంటాడు జైల్లో. ఇప్పుడు అదే ఊరికి నడుస్తుంది, ఆ టాపిక్ అంతా తెలంగాణ అంతా వైరల్ అయిపోతా ఉంటుంది, సోషల్ మీడియా గడవేసింది. దాన్ని కూడా డైవర్ట్ చేయాలి అర్జెంట్గా. అతను బీజేపీ నాయకుడు కదా, ఈయన బీజేపీకి విశ్వాసపాత్రుడు కదా, దాన్ని కూడా డైవర్ట్ చేయాలంటే ఈయన తెలంగాణ కూర్చొని ఏదో హడావుడి చేయాలి. హడావుడి చేస్తే ఇప్పుడు ఏమిటి, బండి సంజయ్ గురించి మర్చిపోయారుగా, వాళ్ళ అబ్బాయి గురించి మర్చిపోయాగా, వాళ్ళ అబ్బాయి బయట తెలియదు, జైల్లో ఉన్నట్టు తెలియదు, బెయిల్ వచ్చిందో తెలియదు, రాలేదో తెలియదు. మళ్ళీ మీడియా అంతా సెకండ్ తెలిసి కోడి చెరువు పడింది, కోడి చెరువు నుంచి మరి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పడింది. దిస్ ఈస్ ద పాలిటిక్స్. ఈయన పరిపాలన తప్ప అన్ని చేస్తున్నాడు, పరిపాలన ఒకటే చేయట్లా. ఏదన్నా పాపం న్యాయం చేస్తే విశాఖపట్నం వచ్చేది అక్కడ ఏమంటాడండి ఆయన, నాకు సార్ దీని మీద అవగాహన లేదు. అవగాహన లేదు ఇప్పుడు ఎందుకంటే ఎవడకుంటుందంటే అవగాహన నేర్చుకోవాలి సార్. 2 లక్షల పుస్తకాలు చదివిన వాళ్ళకి అవగాహన లేకపోతే మరి చెన్నై నిన్నగా మన ముఖ్యమంత్రి అయ్యాడు తమిళనాడుకి, ఆయనకి ఏం అవగాహన ఉంది? మరి అంత అద్భుతంగా చేస్తున్నాడు. ఒక్కసారి చూసి మనం బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా సార్? చాలా సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం, వాళ్ళ దురదృష్టం తప్ప ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.